అంతా కలిసికట్టుగా పోరాడి హక్కులు సాధించుకుందామని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు. విజయనగరం ఎస్ఎంబి చర్చిలో సంఘమిత్ర ఆర్ఎస్ జోన్ ఆధ్వర్యంలో జరిగిన దళిత క్రైస్తవ మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో తమకెవరున్నారని పాస్టర్లు అడుగుతున్నారని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హక్కుల సాధనకు ఉద్యమించాల్సి ఉంటుందన్నారు. ఆధ్యాత్మికంగా క్రీస్తును, సామాజికంగా అంబేద్కర్ను దళిత క్రైస్తవులు అనుసరించడం జరుగుతోందన్నారు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల హక్కులు కాపాడేవారినే ఎన్నికల్లో ప్రోత్సహించాలన్నారు. సాంఘిక న్యాయం అనేది అవసరమన్నారు. ఎవరైతే ముందుకు వస్తారో దళిత వాడల్ని ఎవరైతే పంచాయతీలు చేస్తారో ఆ దళిత వాడికి 2 కోట్లు ఏటా ఎవరైతే ఇస్తారో మా పిల్లల బంగారు వారికి మాత్రమే ఓటు వేస్తాము. జై భీమ్. థ్యాంక్ యూ. దయచేసి సంఘాలు కానీ ఎవరో కూడా దాని గురించి అంత సీరియస్ గా రెస్పాండ్ అవ్వలేదు. మేము 50,000 మందితో 2018 డిసెంబర్లో పక్కనే శ్రీకాకుళం జిల్లాలో మీటింగ్ పెట్టాం ఈ డిమాండ్ తోటి. మీలో ఎవరైనా వచ్చారా? ఒక ఆయన వచ్చాడు, మిగతా ఎవరు రాలా. చర్చెస్ పార్టిసిపేషన్ లేదు. క్రిస్టియన్స్ కోసం మేము పోరాడుతూ ఉంటే మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ఉంది, దాంట్లో ఐటమ్ కూడా వచ్చింది, చదవండి. దళిత క్రిస్టియన్స్ దళిత హోదా కావాలని ఏం పోరాడుతుంది. దళిత పోలీస్ ఆఫీసర్ ఈ స్పీర్ హెడింగ్ ద మూమెంట్, దళిత మూమెంట్ అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ అయ్యింది. నేనేదో ఇవాళ వచ్చి కొత్తగా వాడెవడకి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ మేము జోలపడడానికి రాలా. ఇలాగా చర్చలోనే చేసుకోవచ్చు కదా. అటు జాబ్ కావాలి, ఇటు మతము కావాలి, రెండింటికి కాంప్రమైజ్. ఎందుకు మనకు హక్కులు ఉన్నాయి కదా అని చెప్పి మేము 10 ఏళ్ల క్రితం నుంచి పోరాటం మొదలుపెట్టి చేస్తూ ఉంటే మీకు ఎవరికి కూడా ఏం గుర్తుకు రాలా. ఇదంతా ఎందుకులే, ఆయనకి ఏదో ఊసిపోక చేసుకుంటున్నాడు అని. నేను 10 సంవత్సరాల క్రితమే సస్పెండ్ అవుతాను అనుకున్నా. చాలా లేట్ చేసింది గవర్నమెంట్, కూడా లేట్ చేసింది. అప్పుడు చాలా మంది అన్నారు, అన్నా మీరు ఇట్లా ఓపెన్ గా మీటింగ్కి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, మీకు ప్రమాదం కదా, అది కదా, ఇది కదా అని. నేను ఒక్కన్నా, ఇప్పుడు నేను ఎవరి కోసం వెళ్తున్నా? అంబేద్కర్ గారి కోసం వెళ్తున్నా. అంబేద్కర్ అంటే ఎవరు? రాజ్యాంగాన్ని రాసినాడు. నేనే ఒక మతాన్ని ప్రచారం చేయడంలో ఆ మతానికి ఉన్న హక్కుల కోసం నేను పోరాడు. అది తప్పు ఎలా అవుతుంది? సో అది అలా పక్కన పెడితే ఈరోజు నాకు రాగానే మొట్టమొదట బాగా నచ్చిన అంశము ఇది. అన్ని చర్చెస్లోకి రాబోయే రోజుల్లో వెళ్ళాల్సిన అంశం ఏంటి అంటే ఏంటో చెప్పండి. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి ఈరోజు ఆయన గౌరవించుకోవడం చర్చలో అది జరగాలి. అది జరగకే ఈరోజు పరిస్థితులు ఇక్కడ వరకు వచ్చాయి. మీ అందరూ మంచి క్రైస్తవులు, నేను నామకార్థ క్రైస్తవులు అనుకున్నాను కాసేపు. మీ అందరికీ నో ఆఫ్ తెలుసు కదా. కాపాడుకోవాలి, లేకపోతే మన భవిష్యత్తు అంధకారమే. మనల్ని తీసుకెళ్లి ఈ వేదకాలంలో ఏదైతే ఇచ్చినటువంటి హక్కుల్ని కొల్లబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా జ్ఞానవంతులై ఉండాలి. మన భవిష్యత్తు తరాల వారికి మన సామాజిక చింతన లేదు. కాబట్టి నేను ఈ సభా వేదికగా మీ అందరినీ కోరేది ఏమిటంటే, సంఘ కాపరులను, పెద్దలు అందరినీ నేను కోరేది ఏమిటంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. థ్యాంక్ యూ అన్న. పిల్లల మరి రానున్న దినాల్లో మైనారిటీస్ అందరం కలిసి ఉద్యమించవలసిన పరిస్థితి ఉంది. వాళ్ళగా సహకారం కూడా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అవకాశం ఉన్న ప్రతి సమయంలో కూడా ఆ ముస్లిం కమ్యూనిటీని కూడా రజనీ ఆధార్ మోహన్ గారు ఉన్నారు, ఐక్య దళిత వేదిక అధ్యక్షులు. వారు ఒక పాట పాడతారు. నిజంగా ఈ సంవత్సరం చాలా కీలకమైన సంవత్సరం. క్రీస్తకం, క్రీస్తు పూర్వం ఎంత కీలకమో 35 సంవత్సరాల క్రితం బ్రదర్ బాబానని ఒక నక్సలైట్ పాస్టర్ గారు ఉండేవారు మారి. ఆయన రంగులు పూసుకొని రాజ్యమేలులో మట్టి కొట్టుచున్నారు. పేద ప్రజల గుండెల్లో పాప
ఉద్యమంలో పోరాటం అని నేను అన్నాను. ఉద్యమం మనం చాలా పోరాటాలు చేయటం మానేసేద్దాం, అందరం కలిసి పోటీ తత్వాన్ని పెంచుకుందాం అని మన మధ్య మన పరిస్థితి కూడా మారుతాం. ఎవరు పాస్టర్లు ఫోన్ చేసినా మాకెవరు లేరు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనే భావం ఇప్పటివరకు ఆ ఓపీర్ గారు కూడా చెప్పారు. ఆ నెగిటివిజం తీసేద్దాం, మాకు చాలా మంది ఉన్నారు, మేమంతా కలిసి ఉన్నాం, ఈ అంశం మీద మాదంతా ఒకే గొంతు ఒకే వాయిస్ అనే మాటతోనే మనం మొదలెద్దాం. ఎందుకంటే కొంతమంది మధ్య క్రైస్తవులు అక్కడక్కడ మాట్లాడుకోవడం జరిగింది. క్రైస్తవులు దళితులు కాదని చాలా అవివేకం అని అనలేని పెద్ద మాట. ఎందుకంటే పవిత్రమైన స్థలంలో ఉన్నాం, ఇంకా తెలుసుకోవాలి వారు. అంబేద్కర్ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది, తనను తాను మోషే ప్రవక్తతో పోల్చుకున్నాడు. మోషే ప్రవక్త 10 ఆజ్ఞలు ఇస్తే క్రైస్తవులు ఏ రకంగా ఉండాలి అని 10 ఆజ్ఞలు మీ అందరికీ తెలుసు. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చారు, ఈ దేశం ఏ రకంగా నడవాలి. అదేవిధంగా మోషే ప్రవక్త జీవితాంతం ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆ సంఖ్యల నుండి బానిసత్వం నుండి విధించడానికి జీవితాంతం పోరాడాడు. అంబేద్కర్ గారు కూడా సమానత్వం, సౌభ్రాతృత్వం, అందరం కలవాలి, స్వాతంత్రం కావాలి, నిజమైనటువంటి సోషల్ డెమోక్రసీ కావాలని జీవితాంతం చివరి శ్వాస వరకు కూడా పోరాడారు. మరి మోషే ప్రవక్తకు రాజకుమారి ఆశ్రయిస్తుంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథం తెలిసిన వారికి తెలుసు. అదేవిధంగా రాజవంశస్థుడు అంబేద్కర్ గారికి సహాయం చేస్తాడు. తర్వాత ఆ రోజుల్లో మోషే ప్రవక్త ఉన్నటువంటి ధర్మశాస్త్రాలన్నిటి కూడా ఒక తాత్పర్యం రాస్తాడు. అంబేద్కర్ గారు కూడా వాల్యూ ఆఫ్ ఇండియన్ రూపీ చాలా